అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. రాబోయే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, 12 రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనగానే ఈ సంవత్సరంలో ఉన్న బాధలు, ఒడిదుడుకులు, కష్టాలు తీరిపోతాయా, 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అని చాలా మందిలో సందేహం, ఒక డౌట్ అనేది ఉంది గురుగారు. అవును, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది, కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది అని మనం వింటూ ఉంటాం. కానీ 2026 సంవత్సరంలో 12 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర వారికి బాగుంది, ఏ రాష్ట్ర వారికి బాగాలేదు, బాగలేని వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి గురుగారు. తప్పకుండా. ముందుగా ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, పంచాంగ శ్రవణము అనేటువంటిది ఉగాది టు ఉగాది మాత్రమే ఉంటుంది. రైట్. సో ఇక్కడ మారుతున్నది కేవలం నెల మాత్రమే, సంవత్సరం మాత్రమే. మనకు చైత్రమాసంలో ఉగాది రోజు నూతన సంవత్సరంగా చెప్పబడుతుంది. ఇది ఆంగ్ల నూతన సంవత్సరంగా మనము, అది గత కొన్నేళ్ల నుంచి నడుస్తుంది కనుక మనం ఇప్పుడు వచ్చి దీన్ని ఏం మార్చలేం ఎవరు కూడా. కనుక మారుతున్నటువంటి ఈ ట్రెండ్కు తగ్గట్టుగా మనము ఈ 2026లో జనవరి నుండి జూన్ జూలై వరకు, జూన్ జూలై నుండి మళ్ళీ డిసెంబర్ వరకు, ఓకే, ఎందుకంటే మొదటి 6 నెలలు ఎట్లా ఉంటుంది, రెండవ 6 నెలలు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాలను చెప్పబోయే ముందు ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి పలానా నరేషు, నరేషు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వ్యక్తి అని కొందరు అంటారు, శాస్త్రం చెప్తుందంట. సో మరి నీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా నీ రాశి ఏమిటి అనేది నీకు తెలుసు. రైట్. ఏ మకరమో, ఏ కుంభమో, ఏ ధనస్సో, లైక్ మీ జాతకరీత్యా నడిచే దశ, అంతర్దశ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా, మరి మీకు బాధకాధిపతి ఎవరు, యోగకారకుడు ఎవరు. ఓకే. ఇప్పుడు బ్లాక్ ఉంది, బ్లాక్ కలర్ కార్ కానీ, బ్లాక్ కలర్ డ్రెస్ కానీ బ్లాక్ రిలేటెడ్లో ఉంటే నీకు కొన్ని బాధలను తీసుకువచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకే. నీకు ఎరుపు యోగాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటే ఎరుపు రంగు కారు కానీ, ఎరుపు రంగు రిలేటెడ్లో మనం ఉండాలి. గ్రీన్ మనకు యోగాన్ని తెచ్చే పరిస్థితిలో ఉంటే గ్రీన్ కలర్లో ఉండేటువంటి 2 వీలర్ కానీ, గ్రీన్ కలర్ కారు కానీ, గ్రీన్ రిలేటెడ్ మనం కనెక్టింగ్ అధికంగా ఉంటే బాగుంటుంది. ఓకే. మరి యోగకారకుడు, బాధకారకుడు ఎవరు అనేది మనకు తెలియాలి. ఓకే. కనుక సబ్జెక్ట్, అది సబ్జెక్ట్ ప్రకారంగా తెలుసుకొని వెళ్తే బాగుంటుంది. 2026 ఎట్లుండబోతూ ఉన్నదని మీరు అడిగారు. అవును. నా విషయం ఏమిటంటే 2020 నుండి 25 లోపు, 26ది నేను చెప్తున్నా అంటే 2020 నుంచి 25 లోపు మ్యాక్సిమం ఎంతో కొంత చెప్పాలి కదా. ఖచ్చితంగా గడిచింది చెప్పాలి కదా నీ జీవితంలో. ఖచ్చితంగా. రేపటిది ఎవరైనా చెప్తారు, గతంలో మీకు జరిగిన సంఘటనలు చెప్పడమే అదొక విద్య. సో అట్లా మనం చూసుకుంటూ ఈ 12 రాశుల్లోకి వెళ్ళబోతున్నాం. రైట్ గురుగారు. గురుగారు, ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి. మీనంకి సంబంధించి 2026లో ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి? మీనరాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఓకే. ఇది రాసి పెట్టుకోవచ్చును, అద్భుతమైన పరిస్థితులు. ఎస్. అది కూడా 2026 ఆగస్టు సెప్టెంబర్ వరకు మాత్రము ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉండే పరిస్థితి ఉంది. ఓకే. 2026 ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా సూపర్గా, తిరుగులేదు. సంతానం వారికి సంతానం ఎదురు చూసేవారికి, ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఉద్యోగం. వాస్తవానికి 3-4 సంవత్సరాలే, 2022 ఆగస్టు నుండి ఓకే ఇక నలిగిపోతున్నారు వీరు, మామూలుగా కాదు, బీభత్సంగా నలిగిపోతున్నారు. ఓకే.
2022 ఆగస్టు, 23 ఆగస్టు, 24 ఆగస్టు, 25 ఆగస్టు, ఎన్నేళ్ళు అయింది? 3-4 సంవత్సరాలు అయింది. అవును. ఒక విక్టరీని చూసి వీరు. ఓకే, ఒక విజయాన్ని, ఒక ఆనందాన్ని చూసి. మరి ఇదే టైంలో ఇదే మీనరాశి వారు టాప్ పొజిషన్కి పోయారు. ఓకే, సో గురువారు టాప్ పొజిషన్ పోయిన వారు మీరు అంటున్నారు, సేమ్ రాశి వారు టాప్ పొజిషన్ కూడా పోయినారు ఎస్. అంటున్నారు. టాప్ పొజిషన్కి ఏ విధంగా పోయినారు అంటారు? టాప్ పొజిషన్కి వెళ్ళినటువంటి వారు ఎవరయ్యా అంటే, ఇందులో నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను. తమన్ మ్యూజిక్ డైరెక్టర్, ఓకే, దేవిశ్రీ ప్రసాద్, ఈ ఇద్దరిని మీరే తీసుకోండి. 2022 ఆగస్టు నుండి స్టిల్ 2025 ఆగస్టు వరకు ఎవరి సాంగ్స్ అధికంగా విన్నారు మీరు? చెప్పు. ఎవరి సాంగ్స్? తమన్ సాంగ్స్ ఎక్కువ విన్నాం. సో దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక ఏళ్ళు ఒకప్పుడు, ఇప్పటికీ వెళ్తారు, DSP. ఏం లేదు. ఎస్, చాలా టాప్ ఆయన, అది అందులో తిరుగులేదు. అంటే ఈ విషయం ఎందుకంటే తమన్ పేరు తమన్, థా అక్షరము, దా అక్షరము, దా దీపక్, దీప్తి, ఈ పేర్లు. తా అక్షరము తమను, తరుణు, లైక్ ఏదైనా ఈ పేర్లతో ఉండేటువంటి కంపెనీసు, ఈ పేర్లతో ఉండేటువంటి మనుషులు లాస్ట్ 2022 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు చూసుకోండి ఎట్లా ఉంది. యాక్సిడెంట్స్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లేదా సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారు కానీ. తారక్ ఉన్నాడు, తారక్ జూనియర్ ఎన్టీఆర్, తారక్ కదా, మళ్ళీ తనది వేరు వస్తుందా? సో ఇట్లా ఇంటి సందర్భాలు కనుక ఇందులో డింపుల్ హయాతి అనే ఒక అమ్మాయి ఉంటుంది, అవును, హీరోయిన్. ఎస్. గడిచిన రోజులలో 2022 ముందు గురుబలం ఉంది తనకు, అద్భుతంగా వచ్చింది, ఇండస్ట్రీకి ఎంటర్ అయింది. దాని తర్వాత 1-2 సినిమాలు హిట్ అనేటువంటిది లేకుండా ఉండిపోయింది. ఇప్పుడు 2022 అసలు ఏం క్యారెక్టర్లు చేసిందో ఏందో కూడా ఎవరికి తెలియదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ 26లో రవితేజతో సినిమా తీస్తుంది. ఇన్నేళ్ళు ఆమెకు ఆఫర్లు రాలేదా, వచ్చినా వెళ్ళలేదా? ఓకే, సో టైం బ్యాడ్ ఉదాహరణ నేను చెప్పేది. సో అంటే ఇట్లా ఉంటుంది. సో వ్యక్తిగత జాతక రీత్యా ఒకవేళ జాతకం ప్రకారంగా పేరు మాత్రం బాగుంటే టాప్ పొజిషన్. జాతక రీత్యా వారికి ఉండేటువంటి జన్మ నక్షత్రము, వారి పేరు ఎగ్జాక్ట్లీ ఉంటే బాగుంటుంది. ఒకవేళ దానికి దీనికి మ్యాచ్ కాకుండా ఉన్న వీరు ఉండేటువంటి ప్లేసెస్ వీరికి బలాన్ని చేకూర్చకున్నా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఓకే, కనుక ఏదున్నా మనము మంచి చెడు తెలుసుకొని ముందుకు పోవాలి. వర్షం పడే సూచన ఉంటే గొడుగు పట్టుకొని పోవాలి. ఓకే, 2026 నక్కతోకను తొక్కేటువంటి రాశులలో, పట్టిందల్లా బంగారంగా ఉండేటువంటి రాశులలో మొట్టమొదటిది మీనరాశి. రైట్. సో మీనరాశి వారికి అన్ని పనులు అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2025 ఎండింగ్లో, 26 ఎండింగ్లో కొంత నమ్మించి మిమ్మల్ని మోసం చేసేటువంటి వారు మీ దగ్గరికి వస్తారు. ఓకే, సో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 2022 ఆగస్టు నుండి కూడా ఆరోగ్య సమస్యలు, స్థానచలనాలు, ప్రదేశ మార్పులు, నమ్మిన వారి నుండి మోసము, అప్పు చేయడాలు, అప్పులు కట్టలేక వాహనాలు కుదబెట్టడాలు, ఈఎంఐలు కట్టలేక ఇల్లు అమ్ముకోవడాలు, అసలు 1-2 కాదు, చాలా జరిగిపోయినవి. మీనరాశి వారు జాగ్రత్తగా ఉండండి. 26లో మాత్రం విజయం మీదే. రైట్. పరిహారాలు ఏమని చెప్తారా బాగలేని వారికి? ఎస్, తప్పకుండా ఇంట్లో ఎక్వేరియం ఉండాలి. ఓకే, మీనరాశి వారికి చేపలకు ఫుడ్ను డొనేట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా కొంత మనకు ఫిష్ రిలేటెడ్ ఒక వెండితో చేసినటువంటి ఒక ఐడల్ను, ఫిష్ బొమ్మను హాల్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఓకే, మీనరాశి వారు. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు
చదువుకోవాలి. రైట్ గురుగారు, చక్కటి పరిహారం చెప్పారు, ధన్యవాదాలు. మహాదేవ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.